రేణిగుంట వద్ద ఉన్న చెంచు వైన్స్ ఉదయం 7 గంటల నుండే విక్రయాలు మొదలుపెట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై రేణిగుంట స్థానికుడు హరినాథ్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించేవని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రైవేటు పరం చేసిన తర్వాత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు సమయం ప్రభుత్వం కేటాయించిందని, కానీ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం. నా పేరు హరినాథ్. ఇక్కడ రేణిగుంట వినాయక నగర్లో ఉంటాను. ఈరోజు రేణిగుంట మండలంలో మద్యం షాపులు విపరీతంగా విచ్చలవిడిగా ప్రభుత్వం మద్యం తాగి తూగి పని పాటలు లేకుండా ఈరోజు మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితికి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం నడిపేటప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండేది. ఈరోజు ఏమైందంటే మద్యం సిండికేటర్లకి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి టెండర్ల రూపంలో యథేక్షంగా ఈ జిల్లాలో కావచ్చు, ఈ మండలంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చింది. జనసాంద్రత ఉన్న దగ్గర కూడా ఇచ్చింది. కొన్ని దగ్గర మేము కరకంబాడి దగ్గర ఇట్లా చేస్తున్నా సార్ అంటే అది ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆడ తొలగించారు. అది ఒక పద్ధతి. అయితే ఈ రేణిగుంటలో కూడా చాలా షాపులు కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రేణిగుంట ముఖద్వారంగా ఉన్న ఈనాడు పక్కనే చెంచు వైన్ షాప్ అనేది ఉంది. అక్కడ ఉదయం 6 గంటల కాడి నుంచి మద్యం షాపు విక్రయాలు చేస్తున్నారు. ఏంటంటే ఆ మద్యం షాప్ కాడికి పోతే డోర్ షట్టర్ వేసి ఉంటారు. డోర్ తట్టంగానే మా ఫలానా మద్యం కావాలని చెప్తే వెంటనే డబ్బులు తీసుకొని మద్యం ఇస్తున్నారు. అంటే షట్టర్ కొద్దిగా లేపుతారు, డబ్బులు తీసుకొని బాటిల్ ఇస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల కాడ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అక్కడ పోయి మద్యం మ్యాన్సన్ హౌస్ తీసుకునే సందర్భంలో ఆయన 8:15 నిమిషాలకే మద్యం షాపు తెరిచి అక్కడ మద్యం బాటిల్ ఇచ్చిన సంఘటన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ మద్యం షాపులు చేస్తున్న వికృత చేష్టలకి ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు ఈ ఎమ్మెల్యే కూడా అప్రతిష్ట పాలవలసిన పరిస్థితి ఉంది. ఇది వెంటనే ఆ మద్యం షాపుల మీద చర్యలు తీసుకోవాలి, బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. అందుకోసం ఇంకా టైమింగ్ కుదించాలి, 6 గంటలకు కుదించాలి. ఉదయం 10 నుంచి సాయంకాలం 6 గంటలకే కూడా ఇది క్లోజ్ చేసే విధంగా అక్కడ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం.